అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' గురువారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే అంతకుముందు రోజే బుధవారం బెనిఫిట్ షో పడ్డాయి. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ లోను 'పుష్ప 2' ప్రీమియర్ షో ప్రదర్శించారు. సాధారణంగానే ఈ థియేటర్ కు సినీ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు భారీగా వస్తుంటారు. అలాంటిది అల్లు అర్జున్ కూడా వస్తున్నాడని తెలియటంతో సంధ్యా థియేటర్ దగ్గరకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇదే క్రమంలో తొక్కిసలాట జరగటంతో 'పుష్ప 2' వీక్షించడానికి వచ్చిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయారు. పోలీసులు వారిని గమనించి సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రేవతి కన్నుమూసింది. ఆమె కుమారుడు శ్రీతేజ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కాగా రేవతి మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రేవతి మృతిపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి విని షాక్ అయ్యాం. ఆ వార్తతో 'పుష్ప' సెలబ్రేషన్స్ లో యాక్టివ్ గా పాల్గొనలేకపోయాం. మేము చేసేది జనాలు థియేటర్ కు వచ్చి ఎంజాయ్ చేయాలని. రేవతి గారి ఫ్యామిలీకి నా సంతాపం తెలియజేస్తున్నాను. నా తరపున బాధిత కుటుంబానికి 25 లక్షలు అందిస్తా. అలాగే మా టీం నుంచి ఇంకా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. వారికి నా వల్ల అయినంత సాయం చేస్తాను. త్వరలోనే రేవతి కుటుంబాన్ని స్వయంగా కలుస్తాను అని భరోసా ఇచ్చాడు బన్నీ. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు అల్లు అర్జున్.